అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన ఫలించిన ఉపాయం అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2006 చందమామలో ప్రచురింపబడింది. వద్దిపర్రు అనే గ్రామంలో రాజయ్య అనే గ్రామాధికారి వద్ద సందయ్య అనే నౌకరు ఉండేవాడు. వాడు గ్రామాధికారి నమ్మిన బంటుగా ఉంటూ వృత్తి సంబంధమైన పనులతో పాటు ఇంటి చాకిరీ కూడా చేస్తూ రాజయ్య భార్య రంగమ్మ అభిమానాన్ని కూడా సంపాదించాడు. రంగమ్మ వాడితో తరచుగా నీ మూలంగా నాకు ఎంతో సౌఖ్యంగా ఉంది, నీకు మంచి సహాయం నా వల్ల కానీ నీ యజమాని వల్ల కానీ ఎప్పుడైనా అవసరపడితే నీకు మేలు జరిగేలాగా చూస్తాను అంటూ ఉండేది. ఇలా ఉండగా జమీందారు గారి దివాణంలో పనిచేయడానికి 2 ఖాళీలు పడ్డాయి. రాజయ్యకు సమర్థుడైన గ్రామాధికారి అని పేరుండటం వల్ల ఆ రెండింటిలో ఒక ఉద్యోగానికి ఎవరైనా మంచివాడిని ఎంపిక చేసే అవకాశం జమీందారు ఆయనకిచ్చాడు. సందయ్యకు ఈ విషయం తెలియగానే వాడు రంగమ్మతో, నా కొడుకు కొద్దిపాటి చదువుంది, మిమ్మల్నే నమ్ముకున్నాను, అయ్యగారితో వాడికి దివాణంలో ఉద్యోగం వచ్చేలా జమీందారు గారితో ఒక చిన్న మాట చెప్పమనండి అని కోరాడు. రంగమ్మ తప్పక ఉద్యోగం వచ్చేలా చూస్తానని మాట ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం సందయ్య గ్రామ కచేరీ నుంచి రాజయ్యతో కలిసి ఇంటికి వచ్చి ఇంటి పనులు పూర్తి చేసి తన ఇంటికి వెళుతూ దారిలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. లోపల నుంచి రంగమ్మ తన కొడుకు గురించి రాజయ్యతో ఏదో చెబుతూ ఉండటంతో సందయ్య గుమ్మం దగ్గరే ఆగిపోయి చెవురు లిక్కించాడు. తమనే నమ్ముకున్న సందయ్య కొడుకుకు ఉద్యోగం వేయించమని ఆమె భర్తను అడుగుతున్నది. ఇందుకు రాజయ్య, చూడు, నీ అంత అమాయకురాలు ఎక్కడా ఉండదు. సందయ్య కొడుకు ఉద్యోగం వస్తే తనకు ఓపిక ఉడికిపోయిందని వాడు మన దగ్గర చేస్తున్న ఉద్యోగం మానేసి కొడుకు దగ్గరకు వెళ్ళిపోవడం ఖాయం. అదే ఉద్యోగం రాకపోతే తన తరువాత ఉద్యోగంలో కొడుకునే ప్రవేశపెడతాడు. మనకు మంచి నౌకరు కావాలంటే నువ్వు సందయ్య కొడుకు ఉద్యోగం వేయించమని అడగకూడదు అన్నాడు. నిజమే, మీ ముందు చూపు నాకు లేకపోయింది అన్నది రంగమ్మ. సందయ్యకు ఆ మాటలు చెవిన పడగానే మతిపోయినట్లయింది. వాడు గిరుక్కును వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సందయ్య ఇంటికి అతడి బావమరిది వచ్చాడు. అతడికి పెళ్ళిటికి వచ్చిన కూతురుంది. ఆమెను సందయ్య కొడుకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సందయ్య ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళాడు. అతడి భార్య బావమరిది వెనకగా గదిలోకి వెళ్ళారు. బావమరిది సందయ్యను, ఏమిటి బావా, ఏదో విచారంలో ఉన్నట్టున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. సందయ్య గ్రామాధికారి ఇంట్లో తను విన్న సంభాషణ గురించి చెప్పి, నా కొడుకు నా తరువాత నౌకరుగా పనిచేయడం గురించి నేను బాధపడను, కానీ విశ్వాసాన్ని బానిసత్వంగా భావించే వారి వద్ద పనిచేసినందుకు దిగులుతో కుంగిపోతున్నాను అన్నాడు. పరిస్థితి గ్రహించిన సందయ్య బావమరిది, బావా, నీ విలువ తెలిసి గ్రామాధికారి నిన్ను గౌరవించడమే కాక నా మేనలుడికి జమీందారు గారి దివాణంలో ఉద్యోగం వచ్చేలా సిఫార్సు చేసేందుకు నేను ఉపాయం ఆలోచించాను అన్నాడు. సందయ్య అదేమిటన్నట్టు చూశాడు. అప్పుడు అతడి బావమరిది గ్రామాధికారితో, నువ్వు పని మానేయదలుచుకున్నానని, నీ కొడుకుకు దివాణంలో కాకపోతే నీ ఆస్థానంలో గ్రామ నౌకరుగా అయిన ఉద్యోగానికి జమీందారుకు సిఫార్సు చేయమని అడుగు. తర్వాత కథ నేను నడుపుతాను అని తానేం చేయదలుచుకున్నది చెప్పాడు. ఇది జరిగే పనేనా అంటూనే సందయ్య అంగీకరించాడు. ఆ మర్నాడు మామూలుగానే సందయ్య గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు. రంగమ్మ సందయ్యతో, రాత్రి నీ గురించి ఆయనతో మాట్లాడాను. 1 నెల రోజుల లోపల దివాణంలో ఉద్యోగానికి ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలట. ఖాళీలు 2 ఉన్నాయట. అందులో ఒక ఉద్యోగం మాత్రమే మీ అయ్యగారి చేతిలో ఉంది. మీ వాడికన్నా అర్హత గల వాళ్ళు ఉన్నారు. అందుచేత పనిలో పనిగా నువ్వు వయసు పైబడిన కారణంగా నీ కొడుకు ఉద్యోగం ఇమ్మని అర్జీ పెట్టుకున్నావు అనుకో, ఏ కారణం చేతనైనా ఆ ఉద్యోగం రాకపోతే వంశపారంపర్య హక్కుగా నీ ఉద్యోగం నీ కొడుకు వచ్చేస్తుంది. ఒకవేళ దివాణంలో ఉద్యోగం వచ్చినా రావచ్చు. ఈలోగా నీ కొడుకు గురించి మీ అయ్యగారికి 4 మంచి ముక్కలు చెబుతాను. వాడిని నీ స్థానంలో నౌకరీలో ప్రవేశపెట్టడానికి తటపటాయించకు అన్నది. ఇందుకు సందయ్య వినయంగా, అమ్మగారు, మీకు తెలుసు కదా, నా తమ్ముడు వాడి భార్య పోవటం చేత చిన్నతనం నుంచి వాడి కొడుకును కూడా నేనే పెంచాను. నా కొడుకు పేరు జయుడైతే వాడి పేరు విజయుడు. నా తరువాత నేను చేసే ఉద్యోగంలో వాళ్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలని మీకు అనిపిస్తే 1 నెల రోజుల పాటు నా బదులుగా 2 మీ దగ్గర ఉంచుతాను. నా కొడుకు దివాణంలో ఉద్యోగం వస్తే మంచిదే,
లేకపోతే మీకు నచ్చితే నా తమ్ముడు కొడుకు విజయుడిని నా స్థానానికి సిఫార్సు చేయండి అన్నాడు. రంగమ్మ సరేనని భర్త కచేరీ నుంచి రాగానే ఆయనకు విషయం చెప్పింది. రాజయ్య కొద్దిసేపు ఆలోచించి సందయ్య కోరిన కోరిక కొంత సబబుగానే ఉంది. ఆ జయ విజయులిద్దరినీ మన పక్క గ్రామంలోని గ్రామాధికారి మునయ్య వద్ద తాత్కాలికంగా నౌకరీలో ఉంచుతాను. ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఎవడు గ్రామ నౌకరుగా పనికి వస్తాడో, ఎవడు కచేరీ ఉద్యోగానికి అర్హుడో ఆయన అభిప్రాయం అడుగుతాను అన్నాడు. రంగమ్మ ద్వారా గ్రామాధికారి ఆలోచన ఏమిటో విన్న సందయ్య సంగతి తన బావమరిదికి చెప్పి, జయుడికి దివాణం ఉద్యోగం వచ్చేందుకు ఏదో ఉపాయం ఉందన్నావు కదా, అదెంతవరకు ఫలిస్తుందో చూడు అన్నాడు. బావమరిది జయ విజయులను పిలిచి పక్క గ్రామం గ్రామాధికారి వద్ద 1 నెల రోజుల పాటు నౌకరీ చేయవలసిందిగా చెప్పి, మీ పెదనాన్న ఎంత ప్రయత్నించినా నీకు చదువు బాగా అబ్బింది కాదు, దానికి ఇప్పుడు విచారించవలసిన అవసరం లేదు. జయుడికి కాస్తో కూస్తో చదువు ఉంది, ఎలాగైనా బ్రతుకుతాడు. లేకపోతే నేను ఎలాగూ అల్లుడిని చేసుకునే ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి వాడికి నా అండ ఉంటుంది. పెదనాన్న కోరిక తీరాలంటే నువ్వు ఇప్పుడు మన గ్రామాధికారి పంపిన చోట వినయంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకో అన్నాడు. ఆ తరువాత జయుడితో, నువ్వు పనిలో చేరగానే ఉద్యోగానికి సంబంధించిన పనులు తప్ప ఇంటి పనులు అసలు ముట్టుకోనని చెప్పు. నీ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను మాత్రమే చాలా చక్కగా, జాగ్రత్తగా, నేర్పుగా, పెద్దల మెప్పు పొందేలా నిర్వర్తించు. అది నీకు మేలు చేస్తుంది అన్నాడు. రాజయ్య పంపగా జయ విజయులిద్దరూ పక్క గ్రామాధికారి మునయ్య దగ్గర పనిలో చేరారు. జయుడు ఆయనతో తనకు ఉద్యోగ సంబంధమైన పనులు మాత్రమే చెప్పమని, ఇంటి పనులు చెప్పొద్దని నిర్మోహమాటంగా చెప్పేశాడు. విజయుడు మాత్రం వృత్తి పనులతో పాటు ఇంటి పనులు కూడా చేస్తూ మునయ్య మెప్పును పొందాడు. నెల గడిచాక మునయ్య రాజయ్యను కలుసుకొని, నీ గ్రామ నౌకరు సందయ్య కొడుకు జయుడు తండ్రి తర్వాత గ్రామ నౌకరైతే నువ్వు ఇంటి పనులకు వేరే ఒకరిని నౌకరుగా పెట్టుకోక తప్పదు. వాడు దురుసు బెధవ. ఆ రెండో వాడున్నాడే విజయుడు, వాడిలో వినయంతో పాటు చురుకుదనం కూడా ఉంది అని తన అభిప్రాయం చెప్పాడు. రాజయ్య బాగా ఆలోచించి సందయ్యను పిలిచి, నీ తమ్ముడి కొడుకు విజయుడే నీకు తగిన వారసుడని తేలిపోయింది. వాడి వినయం, చెప్పిన పనులు మారు మాట్లాడకుండా చేయడం మునయ్యకు బాగా నచ్చాయి. నీ కొడుకు చదువుకున్నవాడు గనుక వాడిని దివాణంలో ఉద్యోగం కోసం జమీందారు గారికి సిఫార్సు చేస్తాను అన్నాడు. ఇది విన్న సందయ్య పరమానందపడిపోతూ ఇంటికి వెళ్ళి బావమరిదితో, ఆహా, ఎంత తెలివిగలవాడివి, నీ ఉపాయం ఫలించింది అంటూ సంగతి చెప్పి ఆప్యాయంగా అతడి 2 చేతులు పట్టుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.